బల్లగుద్ది చెప్తున్నాను. మీ ప్రతి రహస్యం బయటపడిపోతుంది. నన్ను అడగండి. ఫిబ్రవరి 15 నుండి 20 మధ్యలో తులా రాశివారికి జరగబోయేది ఇదే. నిజం వింటే కన్నీరు ఆగదు. అసలు తులా రాశివారికి ఫిబ్రవరి 15 నుండి 20 మధ్యలో ఏం జరగబోతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు. అసలు తులారాశి వారి యొక్క ప్రతి రహస్యం ఏ విధంగా బయటపడుతుంది అనే విషయం తెలుసుకోబోయే కన్నా ముందు అసలు తులారాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే తులారాశి వారికి చాలా వరకు మధ్యస్థు ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే తులారాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా అయితే చాలా వరకు మిశ్రమమైన ఫలితాలు ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ముందుగా తులారాశికి చెందిన వారికి కెరియర్ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కెరియర్ పరమైన జీవితంలో అయితే మిశ్రమంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో 9వ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల అయితే ఉద్యోగంలో మార్పు అవకాశాలు కూడా వస్తాయనే చెప్పాలి. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు. అటువంటి అయితే వీటిని సరి చేసుకుంటూ ముందుకు కనుక వెళ్తే మీ యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి. ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి కూడా అయితే చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఐటీ రంగాల్లో పనిచేసే వారికి కూడా స్థాన మార్పిడి అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పాలి. అలాగే సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పవచ్చు. పని ఒత్తిడి పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం అయితే దొరకబోతుందనే చెప్పాలి. అయితే కొత్త ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో స్వీకరించేటువంటి అవకాశం అయితే చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అయితే ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. అయితే ఉద్యోగంలో స్థిరత్వాన్ని కూడా అయితే లభించబోతుందనే చెప్పాలి. జీతం మొత్తం కూడా పెరిగేటువంటి అంచనాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే పనిలో మార్పు చేసుకోవడం వల్ల అయితే అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. తోటి ఉద్యోగుల సహకారం అయితే లభించబోతుందనే చెప్పవచ్చు. కొత్త నైపుణ్యత నేర్చుకునేందుకు అయితే చాలా వరకు మంచి అవకాశాలు అనేవి మీకు ఈ సమయంలో ఉండబోతున్నాయనే చెప్పాలి. అలాగే వృత్తిపరమైన శిక్షణ కార్యాలయాల్లో పాలు పంచుకోవచ్చనే చెప్పవచ్చు. అలాగే ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశం అయితే చాలా అధికంగా ఉండబోతున్నాయనే చెప్పాలి. ఇక తులారాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపార రంగంలో ఈ నెలలో లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. అయితే కొత్త వ్యాపార అవకాశాలు కూడా ఉండబోతున్నాయనే చెప్పాలి. పాత వ్యాపార భాగస్వామితో విభేదాలు రావచ్చు. కొత్త భాగస్వామి చేరడం వలన అయితే మాత్రం వ్యాపారం అయితే చాలా వరకు అభివృద్ధిలోకి వెళ్ళబోతుందనే చెప్పాలి. ప్రభుత్వ అనుమతి కూడా అయితే చాలా సులభంగా లభిస్తుందనే చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపార నిర్ణయాలు, బ్యాంక్ లావాదేవీలు కూడా అయితే చాలా సులభంగా మంజూరవుతాయనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు మాత్రం చాలా ఫలవంతంగా ముందుకు సాగుతాయనే చెప్పాలి. కొత్త ఒప్పందాలు కూడా కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. పోటీదారులతో పోటీ వస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే మార్కెటింగ్ వ్యూహాల్లో మాత్రం చిక్కుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ముందుకు వెళ్ళవలసిన సమయంగానే చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో అయితే చాలా వరకు కూడా అయితే అధిక మొత్తంలో శ్రద్ధ పెట్టడం వల్ల అయితే మీ యొక్క వ్యాపారం ముందుకు వెళ్తుందనే చెప్పాలి. ఇక తులారాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితంలో అయితే ఈ తులారాశి వారికి చాలా వరకు కూడా అయితే మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. ఈ సమయంలో కుటుంబ సంబంధాలు కూడా అయితే మెరుగుపడబోతున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందనే చెప్పాలి. సోదరీమణుల సహకారం కూడా అయితే లభించబోతుందనే చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి అయితే
దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే పెద్దల ఆశీస్సులు మీకు మార్గదర్శకత్వంగా అయితే మీకు లభించబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి. పిల్లల విద్యాభ్యాసం విషయంలో మీకు సంతోషం అయితే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పవచ్చు. అయితే బంధువులతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పాలి. అలాగే గృహ నిర్మాణం, వాహన మార్పిడి చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ విషయాలను అయితే మీరు చాలా వరకు సామరస్యంగా అయితే పరిష్కరించేందుకైతే ప్రయత్నించాలనే చెప్పాలి. అయితే తల్లి ఆరోగ్యం పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిన సమయంగానే చెప్పుకోవచ్చు. ఇక ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది తులారాశి వారికి అనేది కనుక మనం గమనించినట్లయితే, ఆర్థిక స్థితి పరంగా అయితే తులారాశి వారికి పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయనే చెప్పాలి. శని 5వ ఇంట్లో ఉండడం వల్ల అయితే మాత్రం ఆర్థిక స్థితి అనేది క్రమక్రమంగా అయితే మెరుగుపడుతుంది. అయితే పెద్ద పెద్ద పెట్టుబడులు అయితే మంచి లాభాలను కూడా తెస్తాయనే చెప్పవచ్చు. అనవసరపు ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యల కారణంగా అయితే వైద్య ఖర్చులు అనేటివి చాలా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం నిపుణుల సలహాలు తీసుకోవడం అయితే చాలా మంచిదిగా చెప్పుకోవాలి. అలాగే స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అయితే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాలి. వ్యాపారంలో కొత్త భాగస్వామి కూడా రావచ్చు. అలాగే బ్యాంకు రుణాలు మంజూరు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే బ్యాంకు రుణాలు మంజూరు అయ్యేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పుకోవాలి. పాత బాకీలు కూడా వసూలవుతాయనే చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్లో నైపుణ్యత కూడా మెరుగుపడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇలాగే తులారాశి వారి యొక్క కుటుంబ సభ్యుల నుండి కూడా అయితే ఆర్థిక సహాయం లభించబోతుందనే చెప్పాలి. ఆదాయ మార్గాలు కూడా అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు. ఇక తులారాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, వైవాహిక జీవితంలో అయితే ఈ తులారాశి వారికి మిశ్రమమైన ఫలితాలుగానే ఉండబోతున్నాయనే చెప్పాలి. ప్రేమికుల మధ్య అపార్థాలు కూడా రావచ్చు. అయితే ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయాలనే చెప్పాలి. ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా కుటుంబ ఆమోదన అనేది లభించబోతుందనే చెప్పాలి. ప్రేమలో మోసపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో అయితే ఈ సమయంలో చాలా వరకు మార్పులు అయితే వస్తాయనే చెప్పవచ్చు. దాంపత్య సంబంధాలు కూడా అయితే మెరుగుపడతాయనే చెప్పాలి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు కూడా చేస్తారనే చెప్పవచ్చు. ఆర్థిక విషయాల్లో భాగస్వామి సహకారం కూడా లభించబోతుందనే చెప్పాలి. కుటుంబ సమస్యలు కలిసి పరిష్కరించుకుంటారనే చెప్పుకోవచ్చు. పిల్లల భవిష్యత్తు గురించి కూడా అయితే చర్చించుకుంటారనే చెప్పాలి. ఇలా వైవాహిక జీవితం అయితే చాలా వరకు మంచిగానే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులారాశి వారి ప్రతి రహస్యం ఏ విధంగా బయటపడుతుంది, అసలు తులారాశి వారికి ఫిబ్రవరి 15 నుండి 20 మధ్యలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే వీరు ప్రతి రహస్యం ఏ విధంగా బయటపడబోతుంది అంటే, వీరికి గతంలో నుంచి ఎవరైతే శత్రువులు ఉంటారో వారికి వీరు గతంలో అన్నీ చెప్పేసి ఉంటారు. అయితే వారు ఈ సమయంలో మీ ప్రతి రహస్యం బయట పెట్టేస్తారనే చెప్పాలి. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి విషయంలో అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. అప్పుడే మీ యొక్క ప్రతి రహస్యం బయటపడకుండా ఉంటుందనే చెప్పుకోవచ్చు. చూసారు కదా, అసలు తులారాశి వారి ప్రతి రహస్యం ఏ విధంగా బయటపడుతుంది. అసలు తులారాశి వారికి ఫిబ్రవరి 15 నుండి 20 మధ్యలో ఏం జరగబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.